$1 డ్రీమ్ ఇప్పుడు డ్రీమ్ గానే మిగిలిపోతోంది. అమెరికా గడ్డపై పుడితే చాలు ఆటోమేటిక్ గా వచ్చే జన్మతః పౌరసత్వంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి యుద్ధం ప్రకటించారు. ఈ చట్టం కేవలం బానిసల పిల్లలకు పౌరసత్వం కల్పించడం కోసం తెచ్చిందే తప్ప ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు తమ పిల్లలకు అమెరికా పాస్పోర్ట్లు సంపాదించుకోవడానికి కాదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. చైనా వంటి దేశాల నుంచి వస్తున్న వారు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ 1న అమెరికా సుప్రీంకోర్టులో ఈ అంశంపై అత్యంత కీలకమైన విచారణ జరగనున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు 160 ఏళ్ల నాటి ఈ చట్టం కథేంటి? ట్రంప్ దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్పు భారతీయులతో సహా ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? Let's watch the story. అమెరికాలో జన్మతః పౌరసత్వ అంశం మళ్లీ రాజకీయంగా వేడెక్కుతోంది. డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ చర్చను మరింత తీవ్రమయ్యేలా చేశాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే విధానం అసలు ఉద్దేశం వేరని, అది ప్రస్తుతం దుర్వినియోగం అవుతుందని అన్నారు. ఈ అంశంపై అమెరికా సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరుపుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ చట్టం భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ప్రపంచంలోని ధనవంతులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం పొందేందుకు ఉపయోగించుకునే సాధనం కాదని, ఇది అసలు తీసుకొచ్చింది బానిసల పిల్లలకు గౌరవప్రదమైన హోదా కల్పించేందుకేనని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఈ విధానాన్ని కొందరు సంపన్నులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా చైనా వంటి దేశాలకు చెందిన ధనవంతులు డబ్బులు చెల్లించి అమెరికాలో పిల్లలను జన్మింపచేసి పౌరసత్వం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. అమెరికా న్యాయ వ్యవస్థపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల టారిఫ్లకు సంబంధించిన తీర్పులను ఉదాహరణగా చూపుతూ న్యాయ వ్యవస్థ దేశ ప్రయోజనాలను కాపాడలేకపోతుందని విమర్శించారు. ఒక దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలంటే బలమైన న్యాయ వ్యవస్థ అవసరమని, ప్రస్తుతం అది లోపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలో 1865లో జరిగిన అమెరికా అంతర్యుద్ధం ముగిసిన తర్వాత బానిసత్వం రద్దయింది. ఆ సమయంలో నల్లజాతి ప్రజలకు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో అమెరికా రాజ్యాంగంలో కీలక మార్పులు చేశారు. వాటిలో భాగంగానే 14వ సవరణ ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం లభిస్తుంది. తల్లిదండ్రులు ఏ దేశానికి చెందిన వారైనా, వారి వలస స్థితి ఏదైనా సరే, అమెరికా నేలపై పుట్టిన పిల్లలకు స్వయంగా పౌరసత్వం లభిస్తుంది. ఇది ప్రపంచంలోని చాలా దేశాల్లో లేని ప్రత్యేక విధానం. ఈ చట్టం వల్ల లక్షలాది మంది వలసదారుల పిల్లలు అమెరికా పౌరులుగా మారి ఆ దేశ అభివృద్ధిలో భాగమయ్యారు. అయితే కాలక్రమేణా ఈ విధానం చుట్టూ వివాదాలు పెరిగాయి. ముఖ్యంగా బర్త్ టూరిజం అనే కొత్త ధోరణి వచ్చింది. ఇతర దేశాలకు చెందిన కొందరు ధనవంతులు అమెరికాకొచ్చి అక్కడే పిల్లలను జన్మనిచ్చి వారికి పౌరసత్వం పొందేలా చేస్తున్నారు. ఈ అంశాన్ని ట్రంప్ తన వ్యాఖ్యల్లో ప్రస్తావించారు. ఇది అసలు చట్ట ఉద్దేశాన్ని వక్రీకరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయత్నించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి రోజునే బర్త్ రైట్ సిటిజన్షిప్ను పరిమితం చేసేలా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఈ ఉత్తర్వులు రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టుల్లో సవాలు చేశాయి. దీంతో అమెరికాలోని పలు ఫెడరల్ కోర్టులు ట్రంప్ ఉత్తర్వులను నిలిపివేశాయి. 14వ సవరణ ప్రకారం ఇచ్చిన హక్కును ఒక అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో రద్దు చేయలేడని కోర్టులు స్పష్టం చేశాయి. దీంతో ఈ వ్యవహారం మరింత పెద్ద చట్టపరమైన పోరాటంగా మారింది. చివరకు ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు చేరింది. ఇప్పుడు ఈ అంశంపై మళ్లీ సుప్రీంకోర్టు విచారణ జరగనుంది. ఈ విచారణ ఫలితం అమెరికా వలస విధానాలపై మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా పౌరసత్వం అనేది ప్రపంచంలో అత్యంత విలువైనదిగా భావిస్తారు. అందుకే ఈ చట్టంలో మార్పులు వస్తే వలసలపై, అంతర్జాతీయ సంబంధాలపై, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. ఇక మరోవైపు ఈ చట్టాన్ని సమర్థించే వారు కూడా ఉన్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది సమానత్వానికి ప్రతీక అని, ఇది అమెరికాను వలసదారుల దేశంగా నిలబెట్టిన ముఖ్యమైన అంశమని చెబుతున్నారు. ఈ హక్కును పరిమితం చేస్తే అది అమెరికా విలువలకు విరుద్ధమవుతుందంటున్నారు. ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణలో ఇది కీలకమైన చట్టమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అంశం కేవలం ఒక చట్టపరమైన వివాదంగా మాత్రమే కాకుండా
రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా కీలకంగా మారింది. ఒకవైపు జాతీయ ప్రయోజనాల పేరుతో పరిమితులు విధించాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, మరోవైపు సమాన హక్కుల కోసం ఈ చట్టాన్ని కాపాడాలని మరికొందరు కోరుతున్నారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడి అమెరికా ఫస్ట్ విధానం ఇప్పుడు రాజ్యాంగ సవరణల్ని సవాల్ చేస్తోంది. సుప్రీంకోర్టు 160 ఏళ్ల నాటి సంప్రదాయాన్ని నిలబెడుతుందా, లేక ట్రంప్ కోరుకుంటున్నట్లు కొత్త నిబంధనలకు పచ్చజెండా ఊపుతుందా? పశ్చిమాసియా యుద్ధం, ఆర్థిక సంక్షోభాల మధ్య అమెరికాలో సాగుతున్న ఈ పౌరసత్వ పోరు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.